యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడివై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడివై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే గ్లోరీ ఆరాధ్యుడా సంతోషంతో యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే నీతో నానుబంధం మాధుర్యమే భీకర ధని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు భీకర ధని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆరాధ్యుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యం నీతో నానుబంధం మాధుర్యం నీతో నానుబంధం మాధుర్యం నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే గ్లోరీ నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నేసయ్యా నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా ఒక్కొక్క మాట అనుభవిస్తూ పాడాలి బంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నానుబంధం మాధుర్యమే నీతో నానుబంధం మాధుర్యమే ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితివి ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితివి సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు కలనైన మరువను నువ్వు నడిపిన మార్గం
క్షణమైన విడువను నీతో సహవాసం నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే నీతో నా అనుబంధం మాధుర్యమే 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 నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడై నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే మాధుర్యమే ప్రతి మాటను ఆస్వాదించండి నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు బండలాంటి హృదయాలు బద్దలైపోవాలి మెత్తని చదిని భూమిగా మార్చబడాలి రాళ్ళు బద్దలైపోవాలి మాంసపు గుండెను ప్రభు ఇవ్వాలి హల్లెలూయా హల్లెలూయా నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు ఆకాశమందుంది ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని ఆకాశమందుంది ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను నిజమే ప్రభువా నువ్వు ఆశీర్వదించకపోతే మేము ఎక్కడున్నాం నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నన్ను నింపుచున్నావు నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం
కలనైన మరువను, నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను, నీతో సహవాసం కలనైన విడువను, నీవు చూపిన మార్గం క్షణమైన మరువను, నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్య పూర్ణుడివై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రధానవై. నా యేసయ్యా కృప చూపుచున్నావు, నిజమే వాత్సల్య పూర్ణుడివై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రధానవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యం, నీతో నా అనుబంధం మాధుర్యం, నీతో నా అనుబంధం మాధుర్యం, నీతో నా అనుబంధం మాధుర్యమే. మాధుర్యమే 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 మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా న్యాయాధిపతి సర్వోన్నతుడా. రాజా రాజా నా భజన భజన యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా, రాజా యేసు రాజా, రాజా యేసు రాజా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా రాజా నా యేసు రాజా, రాజా రాజా నా యేసు రాజా. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము, రాగాలలో అనురాగాలు కురిపించిన, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆమె ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే, స్తుతి ఆరాధన నీకే. రాజా 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 యేసు రాజా, రాజా 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 యేసు రాజా, రాజా యేసు రాజా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. అందరూ ఆత్మతో నింపబడుతురుగాక.
పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. సర్వోన్నతుని శక్తి ఒక్కొక్కరిని కమ్ముకొనుడుగాక. పరలోకము నుండి యెహోవా మహిమ తేజస్సుతో అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. అడుగు వారికి ధారాళముగా ఆత్మను అనుగ్రహించే దేవుడు. అడుగు వారికి ధారాళముగా అనుగ్రహించే దేవుడు. గ్లోరీ 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 గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పొందుకోండి. ఆత్మ అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుదురుగాక. అన్య భాషలతో మాట్లాడుదురుగాక. ఇప్పుడే దేవుని ఆత్మతో నింపబడుదురుగాక. గ్లోరీ 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 గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీవే నా యేసయ్యా. ఆనందము నీవే నా యేసయ్యా. ఆరాధన నీవే నా యేసయ్యా. పరిశుద్ధాత్మ నీవేసయ్యా 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 నీవేసయ్యా. ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. మన బంధము అనుబంధము మన బంధము అనుబంధము. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము అనుబంధము అనుబంధము. ఏ స్థితి అయినా ప్రభుతో ఉండటం నేర్చుకోవాలి. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. స్థితిగతులను మార్చగలిగిన మహనీయుడు ఆయన ఒక్కడే. ఆయన తప్పి లోకంలో వేరే ఆశ్రయదుర్గం లేదు. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన మహిమ కలిగిన మహారాజు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవుడు. ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, ఆశీర్వదించండి. ఆరాధనలో ఏ స్థితిలోనైనా నీతో బ్రతకాలని కృపను మీరు మాకు అనుగ్రహించారు. నీలో నిలుచుటకు, బహుగా ఫలించుటకు నూతన కృపలతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. నీ వాక్యం మేము ధ్యానిస్తున్నప్పుడు భయమును, భక్తిని, యథార్థతను మీరు మాకు దయచేయండి. శ్రద్ధ కలిగిన వాడు తప్పక ఆశీర్వదించబడతాడు. శ్రద్ధ భయభక్తులతో నీ మాటలు వినే భాగ్యం దయచేయమని ఆశీర్వదించి బలపరిచి స్థిరపరిచి అన్ని విషయాల్లో మీ సహాయ సహకారాలు మాకు అందించమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతులెత్తి ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కొద్ది నిమిషాలు అందరూ కూడా మౌనంగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మనం చదువుకున్న దగ్గరికి రండి. అపోస్తుల కార్యగ్రంథంలోనికి. అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 28 దగ్గరలో 27 నుంచి మనం చదవాలి. నేను కొన్ని విషయాలు మీతో చెప్తాను. అపోస్తుల కార్యగ్రంథంలో 10వ అధ్యాయం కొర్నేలి ఇంటి దగ్గరే ఉన్నాం. ఎక్కడున్నా గట్టిగా చెప్పండి. ఎవరి ఇల్లు దగ్గర? కొర్నేలి ఇంటి దగ్గర ఉన్నాం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇంటి దగ్గరికి పేతురు వచ్చారు. పేతురు వచ్చిన తర్వాత పేతురు రాగానే ఒక మాట అడిగాడు, ఇంత అర్జెంటుగా నన్ను పిలిపించడానికి గల కారణం ఏంటన్నాడు. అయిన వెంటనే కొర్నేలి చెప్పాల్సిన మాట ఏంటంటే, అండ్ ముందు మీరు కాళ్ళు చేతులు కట్టుకొని శుభ్రంగా లోపలికి వచ్చి కూర్చోండి, భోజనం అది వడ్డిస్తాం, కాస్త అంత తిన్న తర్వాత మనం మాట్లాడుకున్న ప్రశాంతంగా అనలేదు. కొర్నేలి ఇంటిలోనికి పేతురు రాగానే పేతురు అడిగిన ప్రశ్న, నన్ను ఎందుకు పిలిపించారు? ఏమని అడిగాడు? నన్ను అడ్డమేమీ చెప్పక నేను వచ్చి 29లో అంటాడు, అడ్డమేమీ చెప్పక నేను వచ్చాను. అయితే 27 నుంచి మనం చదవాలి. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి చాలా మంది ఉండటం చూచాడంట. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదు. కొంతమంది అంటారు, అమ్మో మేము క్రైస్తవులు అండి, ఏమనుకుంటున్నారు, ఎంత పాపమైన చేయొచ్చు, బయట మేము పరిశుద్ధంగానే ఉండాలి. ఏమంటారు? మేము క్రైస్తవ యూదులు అండి, మేము యూదుడు ఎవడు అన్ని జాతి వానితో సహవాసం యూదులు ఎంత పాపమైన చేయొచ్చు అంట. అన్ని జాతి వానితో సహవాసం చేయటి అయినను, ఇంకా ఇంకొక మాట అన్నాడు, ముట్టుకోవటం అంట. ఏంటది? చూడండి, ముట్టుకోవటానికి కానీ మాట్లాడుటకైనను యూదునికి ధర్మం కాదంట. ప్రభు అన్నాడు, ఈ జీలకర్ర తాలింపు దినుసులు నా దగ్గర పెట్టొద్దయ్య పేతురు, ఇది క్రొత్త నిబంధన, అందరూ రక్తముతో కడగబడిన వారు. హల్లెలూయా. ఇవాళ వాక్యం ఏమిటంటే, దేవుడు పక్షపాతి కాడు. ఏంటంటే వాక్యం చెప్పాలి, దేవుడు పక్షపాతి కాదు గనకే మనం నానా విధములైన మనుషులు అందరం ఇక్కడ కూడున్నాం. ఒకవేళ కాకుండా దేవుడు నా కొరకు రక్తం కార్చకుండా నేను లోకల్లోనే తిరుగుతూ ఉంటే నా ప్రజలను వెనకేసుకొని నేను తిరిగేవాడిని, మీ ప్రజలను వెనకేసుకొని మీరు తిరిగేవాళ్ళు. నా స్టిక్కర్ నా బండి మీద ఉండేది, మీ స్టిక్కర్ మీ బండి మీద ఉండేది, ఎవరి స్టిక్కర్ వాళ్ళ బండి మీద ఉండేది. హల్లెలూయా. మన అన్ని స్టిక్కర్లో ఒక స్టిక్కర్ అయింది. ఏ స్టిక్కర్ అయిందంట? సిలువ. హల్లెలూయా. క్రైస్తవుల బండి మీద సిలువ ఏముంటుంది? ఒక ఆయన ఏమంటే ప్రార్థనకి వెళ్తారు కదా, కొంచెం బండి మీద చిన్న సిలువ వేయించుకోవచ్చు కదా, నువ్వు క్రైస్తవుడు అని కనీసం తెలుస్తుంది, అదే సువార్త చెప్పుద్ది అంటే, అమ్మో శ్రమలను మనం భరించగలమా, మీరు ఏం మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అన్నాడు. ఏంటంటే స్టిక్కర్ అంట, ఎదరు డూ మీద అంటిస్తే శ్రమలు సహించలేమని వేయలేదంట. ఒత్తిదే. ఎందుకేరో చెప్పనా అమ్మ, మీరు ఎవరైనా వేయకపోతే మీకు నమస్కారం, మిమ్మల్ని అంటలా, ఊరికే చెప్తున్నా. బండి మీద స్టిక్కర్ ఎందుకేరో చెప్పనా, ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థం అవుతుంది. బండి మీద వాక్యం రాయటానికి స్టిక్కర్ వేయటానికి కొంచెం దమ్ము ఉండాలి. ఎందుకో చెప్పమంటారా? ఒక బండిలో ఒక ఆవిడ ప్రయాణం చేస్తుంది కారులో, సిగ్నల్ దగ్గర ఎవడో అడ్డు వచ్చాడు, లోపల బండ బూతులు తిట్టేస్తుందంట ఆవిడ, బాగా డబ్బున్న ఆవిడ. లోపల సిలువ వేలాడుతుంది, కారులో సిలువ వేలాడుతుంది. ఈవిడ మాట్లాడే మాటలు ఇంగ్లీష్ని అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతుంది. ఏ ఇంగ్లీషే మీకు తెలిసే కదా, ఇక ఆ ఇంగ్లీషు ఫ్లూయెంట్గా బూతులు తిడతానే ఉంటారు. ఈ వెనకాల పోలీస్ ఒక ఆయన ఉన్నాడు. ఈవిడ చూస్తే బూతులు మాట్లాడుతుంది, కారులో సిలువ వేలాడుతుంది. బహుశా ఈవిడ దొంగతనం చేస్తుందేమో, అందుకే తొందరపడుతుంది. సిగ్నల్లో ఆగి నుండి తప్పుకోమంటుంది. సిగ్నల్ పడేదాకా పడితే అది ఎంతసేపు ఉంటే అంతసేపు ఆగాల, మనం తప్పుకోమంటుందండి. నేను వెళ్ళిపోతాను సిగ్నల్ పడితే, నీకెందుకు అంటది, కారును కొట్టేస్తుంది, తిట్టేస్తుంది. ఆ వెనకాల పోలీస్ ఆయన ఉన్నాడు. ఆయనకు అనుమానం వచ్చి వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి, కారు దొంగతనం జరుగుతుంది, తొందరగా రమ్మని. మొత్తం మీద ఆవిడ 1 కిలోమీటర్ దూరంలోనే పట్టుకున్నారు. పట్టుకున్నాక డోర్ తీసేపటికి ఇంకా కోపం వచ్చేసింది ఆవిడకి. ఓ షిట్, అది దానికి ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, ఆ ఇంగ్లీష్ మాట్లాడి ఒరిజినల్ ఇంగ్లీష్లోకి వచ్చింది. ఇంగ్లీష్ మాట్లాడు షిట్, ఎందుకు ఆపారు నన్ను అసలు, వై ఆర్ స్టాపింగ్ మీ, అది ఇదని ఓ తిట్టేస్తుంది. అమ్మ కంగారు పడుకొని, నువ్వు జీపు దొంగతనం చేస్తున్నాను మాకు తెలిసింది అన్నాడు. దొంగతనం చేయటువంటిది నాదే, స్టూపిడ్ ఫెలోస్, అది ఇది అన్నట్టు. జీపు నాది, కారు నాది, నా బండి ఆపి నన్ను దొంగతనం చేస్తారంటారేంటి, ఇదిగో ఆర్సి. అయ్యో, సిలువ తగిలించి ఉంటే సిలువ వేసుకున్న వాళ్ళు సాత్వికులు కదా, అట్లా మాట్లాడరు అనుకున్నాను లేమ్మ అన్నాడంట. ఈ అన్యుడు ఎవరో
పోలీస్ ఆఫీసర్. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా? బండి మీద సిలువ వేసుకుంటే వీడు తలకాయని తీసుకుంటాడు తప్ప ఎదురు మాట్లాడు. హల్లెలూయా. ప్రభు నిబంధనలు వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎక్కడ సిలువ వేస్తే ఇప్పుడు మనం సాత్వికులుగా ఉండకపోతే కుదరదు. అర్థమైంది మీకు? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించనని రాస్తాం. మనమే వెళ్ళిపోయి ప్యాకెట్ దగ్గర కూర్చున్నాం అనుకో, బండి ఎక్కడ ఉంటుంది? వాక్యం వెంక బండి వెంక మన వెంక చూస్తూ ఉంటారు. అవునా కదా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను అని వాక్యం రాసుకున్నాం. ప్యాకెట్ దగ్గర బండి పెట్టి ప్యాకెట్ ఆడుతున్నాం. ఇప్పుడు ఆ ప్యాకెట్లో ఉన్నాడు ఒకటి చూసారా? బండి మీద నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించను అని రాసావు, ఎక్కడ చూస్తే ప్యాకెట్ మూలంగా జీవిస్తున్నావుగా అంటాడు. ఇప్పుడు తిప్పలు ఎక్కడ వస్తుందంటే వాక్యానుసారంగా బ్రతకలేక అది వెయిట్ లేదనమాట. పేతురు కూడా చూడండి, అన్య జాతి వానితో సహవాసం చేయుటేనును ముట్టిటేనును ధర్మము కాదు. ప్రభు అన్నాడు ఇవేమీ కుదరదు. క్రీస్తు యేసు రక్తముతో కడగబడిన వారందరూ ఒకే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కొంచెం షార్ప్ తగ్గించమని, కొంచెం తగ్గించి చూడండి. ఒక మాట చెప్తాను, నేను శ్రద్ధగా వింటే తొందరగా అయిపోతుంది దేవుని వాక్యం. మనం చదువుకునే విషయాలే. ఇక్కడ పేతురు యొక్క మనస్సు మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పటి వరకు పేతురు ఏమనుకున్నాడో తెలుసా? యూదులకే యేసుక్రీస్తు. ఎవరికంట? ఆ మాట అనుకోవటానికి గల కారణం రెండు విషయాలు చెప్తాను. ఒకటి, ఆయన తిరిగిందల్లా ఎవరి మధ్యలో తిరిగాడు? యూదుల మధ్యలోనే తిరిగాడు. ఆయన బయటికి ఎక్కడికి? భారతదేశం వచ్చామని ఈ మధ్య ఎవడో పెట్టాడు. యేసు ప్రభు భారతదేశానికి పొరపాటును కూడా రాలేదు. నో డౌట్. ఇక మీరు దాంట్లో కంగారు పడవసరం లేదు. ఈ మధ్య ఫోన్లు వచ్చాక అందరికీ జ్ఞానం ఎక్కువైపోయింది. యేసు ప్రభు ఇండియాకు వచ్చాడేమోనని ఎవడో పెట్టాడంట. ఒకడు పెళ్ళయింది, యేసు ప్రభు భార్య పిల్లలు ఎక్కడే ఉన్నారని పెట్టాడంట. అది పెద్ద వరల్డ్ హిస్టరీ అయిపోయింది. ఆయన పాపము లేనివాడు, వివాహము లేనివాడు, కామ క్రోధ మదమోహమాశ్చర్యము లేని పరిశుద్ధుడు, ఏకైక దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్త్రీ పురుషులకు పుడతారు, ఆయన స్త్రీకి మాత్రమే పుట్టాడు. ఆదికాండ 3వ అధ్యాయంలో ఉంటుంది, స్త్రీ సంతానము అని రాసి ఉంటుంది. ఆ వాగ్దానం యేసు ప్రభు జీవితంలో నెరవేరింది. ఒక స్త్రీకి మాత్రమే పుట్టినవాడు. దాన్ని కాపీ చేసి అనేక గ్రంథాల్లో స్త్రీకి ఇంతమంది పుట్టారు, యేసు ప్రభు ఒక్కడే కాదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదంతా మనకెందుకు, మళ్ళీ ఫోన్లో కాంట్రవర్సీ ఎక్కువైపోతుంది. జాగ్రత్తగా వినండి. స్త్రీ సంతానం ఈ భూమి మీద ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. జన్మలో పాపం లేదు, కర్మంలో పాపం లేదు, పితరుల పాపం అంతకంటే ఆయన మీద లేదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు గనుక ఆయనలో ఏ తారతమ్యం ఉండటానికి వీలు లేదు. అయితే పేతురు యొక్క బృందము, అపోస్తుల మనసు ఎలా ఉందంటే, యేసు ప్రభు మా కొరకు వచ్చాడు, మా దేవుడు. ఎవరి దేవుడు? ఆయన యూదుల రాజు. ఎవరికంట? యూదుల రాజు. వీళ్ళ మనసులో ఉన్న ఆలోచన ఏమిటంటే, యేసు ప్రభు మా దేవుడు. ఇవాళ కొన్ని వర్గాల వారు ఉన్నారు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? యేసు ప్రభు మావాడు. నువ్వు నిన్నగాక మొన్న మాలలు వేసుకొని ఇవాళ రక్షణలోకి వచ్చావు, నీకేం తెలుసు? 70 ఏళ్ళ నుంచి మా ఇంట్లో బలిపీఠం ఉంది. ఏ బలిపీఠం? క్రిస్మస్ పొద్దున్నే ఆరాధన, సాయంత్రం. ఇప్పుడు క్రిస్మస్ నెలలో చూడాలి, మీకు కావాలంటే చూపిస్తానండి. పొద్దున్నే ప్రార్థన జరుగుద్ది. ఏమన్నా జరుగుద్ది ప్రార్థన? యెహోవాయే నా దేవుడు పాట పొద్దున్నే. సాయంత్రం అదే తెర వెనకమాల అందరు కూర్చుంటారు, మొత్తం కాయలన్నీ ఓపెన్ చేసి చుట్టూ కూర్చుంటారు. ఎదర ప్రార్థన, వెనకాల మళ్ళీ ఇప్పుడు కాయలే మా దేవుడు అని వెనక మళ్ళీ ఉంటుంది. వాళ్ళ భక్తి యొక్క జీవితం ఏంటంటే, డిసెంబర్ ఎప్పుడు వస్తుంది? ప్రార్థన చేయాలి, లోకంలోనూ బ్రతకాలి. ప్రభువు చూడండి, ఒక వర్గానికి సంబంధించిన వాడు కాదు, సమస్త ప్రాణికోటి కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. హల్లెలూయా. కుల మత వర్ణ వర్గ భేదములు సంఘములో కనపడకుండునుగాక. మళ్ళా చెప్తున్నా, నాకు ఒక పాస్టర్ గారు తెలుసు, ఆయన ఏ కులమో 37 సంవత్సరాలు ఎవడికి తెలవదు ఇప్పుడు దాకా. నాకు తల పగిలిపోద్ది వెళ్ళినప్పుడల్లా. ఏమన్నా ఎవరంట ఆయన అంటాడు, మాకు ఎప్పుడేం చెప్తే అసలు నీకు చెప్పటానికి. నేను వీళ్ళు ఏమంటారని అడుగుతా, కావాలని అడుగుతాను. ఎందుకు అడుగుతానంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటని. ఎందుకంటే ఒక దగ్గరికి వెళ్తే పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, మీరు ఎవరని మీరు, నాకు అర్థమైంది ఇది ఏం అడుగుతున్నాడు అనేది. మేము నువ్వు అనుకున్నదే, నాతో మనందరం ఒకటేనంటాడు.
అంటే వాడు అక్కడికి దేనికి వచ్చాడు? వాక్యం వింటాకి రాల సేవకుల గుడికి. మీరు ఎవరండి అన్నాడు. మేము మీరు అనుకున్న వాళ్ళే నేను వెంటనే అమ్మయ్య అయితే నువ్వు మావాడివేనమాట. ప్రసాద్ మనోడేరా అన్నాడు. వాళ్ళకి అది కావాలి. హల్లెలూయా హల్లెలూయా. 37 సంవత్సరాలు విజయవాడలో సేవ చేస్తున్నాడు ఆయన. ఏ కులం ఎవరికి తెలవదు ఇప్పుడు దాకా. ఎందుకు? ఎవరికి అవసరం? ఏక మనస్సు కొరకు ప్రభు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఈ పరిచర్య ప్రభు వచ్చేంత వరకు ఉంటుంది. కుల మత వర్ణ వర్గ భేదము ఎప్పుడు సంఘములోనికి వాసన కూడా రాకూడదు. మీరు ఎవరు అంటే మేము యాజకులం, మీరు విశ్వాసం. ఎవరంట? 2 జాతులు ఉంటాయి ఇక్కడ. ఒకటి యాజక సంతానం ఉంటుంది, 2 ఇశ్రాయేలీల సంతానం ఉంటుంది. ఇశ్రాయేలీలు మీరు, యాజకులుగా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని 2 వర్గాలు ఉంటాయి అంతే. ఈ 2 వర్గాల్లో కూడా దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడంటే ఇశ్రాయేలీలే. 2వ స్థానంలోనే యాజకుడు ఉంటాడు. హల్లెలూయా. 2 నిలబెట్టి ఒక పాస్టర్ని ఒక విశ్వాసిని ఒకళ్ళు తీసేస్తాను చెప్పమని యేసుప్రభుని అడిగితే పాస్టర్ని తీసిపోయి కావాలంటాడు. నాకు ప్రభు మనసు అది. ఈ గాత ఇంకోటిని పిలుచుకుంటాను. విశ్వాస ప్రాముఖ్యం. హల్లెలూయా హల్లెలూయా. అట్లా ఎందుకంటాడండి? పాస్టర్ గారిని ఎలా వదిలేస్తాడంటే వదలడో, తల తీసేయమంటాడు. బలిపీఠం కిందకి వెళ్ళిపోద్ది ఆత్మ. ఎక్కడికి వెళ్తుంది? బలిపీఠము కిందకి వెళ్ళిపోద్దంట. ఒక సేవకుడు హతసాక్షి అయితే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తాడు? బలిపీఠం కిందకి వెళ్ళిపోతాడు. ఇంకా పరదేశంతో సంబంధం లేదు, ప్రభువు నివసించే స్థలంలో ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. మీకు ఎలా తెలుసండి ఈ విషయం అంటారేమో. ప్రకటన గ్రంథంలో నాదా ఎప్పుడు విడుదల కలుగుతుందని బలిపీఠం కింద ఉన్న ఆత్మలు మొర్ర పెడతాయి అంట. ఎప్పుడు సృష్టికి విడుదల కలుగుతుంది? ఎప్పుడు నువ్వు వెళతావు? ఎప్పుడు నీతిమంతులందరిని పైకి తీసుకొస్తావు? మేము ఎప్పుడు గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో మేమందరం నిన్ను గురించి క్రొత్త కీర్తన పాడాలి ఆ రోజు. హల్లెలూయా. డిసెంబర్ 31 రాత్రి పాడగలిగినా పాడలేకపోయినా పరలోకంలో ఒక పాట మనం అందరం పాడబోతున్నాం. హల్లెలూయా. క్రొత్త ఏడు మొదలు పెట్టే అదేనా? ఇక ఎప్పుడు కొత్త ఏడు ఇక కొత్త ఏళ్ళలాగే ఉంటుంది ఆ సంవత్సరం అంతా. వీణులకు విందులు చేసి యేసయ్య చూడగా సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. వీణులకు విందులు చేసి యేసయ్య సుచరిత్ర వేగిరామే వినుటకు రారండి. ఓ సోదరులారా వేగిరామే వినుటకు రారండి. హల్లెలూయా. సంతోషంతో ఒక పాట అక్కడ పాడతాం మనం. ఎక్కడ? మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో పాడతాం. అక్కడ పాడాలి అనుకున్నవాడు ఎవ్వడూ కూడా కులము మతము వర్ణము అనేది మర్చిపోవాలి పూర్తిగా. మీరు ఎవరు అని అడిగితే మేము ప్రార్థనకు వెళతాం. మళ్ళీ అడుగుతారు మీరు ఎవరండి అంటారు. అలాంటి వాళ్ళు ఇంకా మన దగ్గర లేరు, కానీ కొత్త గొర్రెలు వచ్చినప్పుడు అలాంటి గొర్రెలు కొన్ని వస్తాయి. మీరు ఎవరండి అంటారు. సాతాను కూడా పంపిస్తాడు ఆ చర్చికెళ్ళు. ఏంటో పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళు దాదాపు 20 మంది ఉన్నారు, కొంచెం తెలుసుకోమని పాస్టర్ గారిని అని పంపిస్తాడు. అప్పుడు రాగానే చెప్పాలమ్మా మేమందరం ఒకటేలే అమ్మా, నువ్వు ఒక 6 నెలలు కొంచెం ఇంటి దగ్గర ఉండమని చెప్పాలి. మొన్న చెప్పానుగా సేవకుడే కొన్ని గొర్రెలంట మందలో నుంచి తోలేస్తున్నాడంట. ఎందుకని కాపరి తోలేస్తున్నాడు? భేదము పుట్టించు ఆత్మ సంఘములోనికి రాకుండునుగాక. హల్లెలూయా. పేతురులో ఉన్న మనస్సు యేసు ప్రభు మా క్యాస్ట్కి దేవుడు తెలియపరిచాడు. అన్య జాతి వారితో సహవాసం చేయకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ఒక రౌండ్ గీసుకొని ఆ రౌండ్లో బ్రతుకుతానంటే కుదరదు. సువార్త సర్వ సృష్టికి వెళ్ళాలి. హల్లెలూయా. చెయ్యాలి అంటే మొదట నువ్వు చచ్చిపోతేనే పని అవుతుంది. పేతుర్ని చంపి పంపించాడు. వచ్చి అంటాడు నాకు ఇది ఉండేది, ఇది ఇప్పుడు పోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను గ్రహించి ఉన్నాను అంటాడు. 34 వచనం చదవండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించును. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచు. దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను. మీకు ఈ గ్రహింపు ప్రభు ఈ వాక్యం అయిపోయే లోపు అనుగ్రహించునుగాక. హల్లెలూయా.
నేను మళ్ళా చెప్తున్నాను, సేవకులు మాత్రమే ఆశీర్వదిస్తాడా, విశ్వాసులు మాత్రమే ఆశీర్వదిస్తాడా, లేకపోతే నీతిమంతులు మాత్రమే చూడటానికి వచ్చాడా? కానే కాదు. అందరి కొరకు ప్రభువు వచ్చాడు. ఆయన పక్షపాతి కాదు. అందుకొరకే కొత్త నిబంధన. మళ్ళా చెప్తున్నాను వినండి, దేవుడు పక్షపాతి కాడు. మీరు దయ ఉంచి సంఘములో ఎటువంటి పక్షపాతం లేకుండా మనం బ్రతకాలి. ఏమిటండి దీని అర్థం అంటారేమో, నేను ఒక మాట చెప్తాను. రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమ 10:12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే. మీకు ఒక మర్మం చెప్పలే నేను. వాక్యం చదివేటప్పుడు ఎలా చదవాలనేది ఒక డౌట్ ఉందా లేదా? ఉంది కదా. వాక్యం ఎలా చదవాలంటే మీకు చూడండి, పదానికి మధ్యలో కూర్పు ఉందా? కూర్పులో ఒక చిన్న స్పేస్ ఇచ్చాడా? మధ్యలో ఖాళీ ఎందుకు ఇచ్చి ఉంటాడంటారు? వాళ్ళకి ఏమన్నా పని లేక పెట్టి ఉంటాడా? ఇప్పుడు నేను ఒక మాట చదవాలి అనుకోండి, ఇక్కడ దాన్ని ఎలా చదవాలంటే, వెంటనే నిన్ను పిలిపించి తిని, అది అపోస్తుల కార్యగ్రంథం తీసుకుంది కనుక ఊరికి ఆ మాట చదువుతున్నా. 10:33లో ఏమనుందంటే, వెంటనే నిన్ను పిలిపించి తిని. ఒక పాస్టర్ గారు అన్నాడు, గర్వంతో చెప్పట్లేదు కానీ, రాజా వాక్యం మాత్రం భలే చదువుతావు నువ్వు అన్నాడు. ఏ అన్నాను, కరెక్ట్గా పదానికి మధ్యలో భలే గ్యాప్ ఇస్తా అన్నాడు. ఎందుకు అలా చదవాలో చెప్పనా? మాట వినేటప్పుడే మాధుర్యంగా ఉండాలి. హల్లెలూయా. అన్ని మాటలు వేరు, బైబిల్లో ఉన్న అక్షరాలు వేరు. వీటికి జీవం ఉంటుంది. ఏముంటుంది? జీవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఇది. కనుక మీరు చదివేటప్పుడు స్పేస్ని జాగ్రత్తగా గమనించి, ఊరికి చదవమన్నది వెంటనే నేను అట్లా కాకుండా, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. ఎలా చదివినప్పుడు మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. హల్లెలూయా. చెప్పకుండానే మీకు అర్థమైపోతుంది, అలా చదువుకోవాలి. స్పేస్ ఇవ్వండి. ఇప్పుడు చదవండి. రోమ 10:12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి. అబ్బా, ఎంత మంచి మాట. తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల, లేకపోతే ప్రశాంతంగా ముద్దానం తిని పడుకునే వారి ఎడల. ఏమని రాశాడు ఇక్కడ? తనకు. మీకు ఇప్పుడే అర్థం అవ్వాలి, ప్రార్థన చేయని వాడికి ఆశీర్వాదమే లేదు. సింపుల్. అందరి ఎడల అన్నాడా, కుటుంబం ఎడల అన్నాడా? కుటుంబానికి కాదండి, అందరి అన్నప్పుడు ఎవరికి వారు. హల్లెలూయా. ఇప్పుడు పాపకు ఆశీర్వాదం కావాలనుకోండి, అనే ప్రార్థనే దేవుడు వింటాడు. నాకు కావాలి, ఏదైనా అవసరం ఉందనుకోండి, ఆవిడ చేస్తే పని అవుతుంది, నేను చేయాలి. మీకు ఏదైనా అవసరం ఉందనుకో, మీరు చేస్తేనే పని అవుతుంది. మీరు ఏంటబ్బా ఇన్ని రోజుల నుంచి శ్రావతి ప్రార్థన చేస్తుంది, పని అవ్వట్లేదు ఏంటి? అప్పుడు వాక్యం గుర్తుకు రావాలి. ఏమని? ఎవరు ప్రార్థన చేస్తేనే వాళ్ళు. బాగా ఆకలిగా ఉంది, నువ్వు అన్నం తినే అనాలి. ఒకసారి రావతిని ఏమనాలి? నాకు బాగా ఆకలిగా ఉంది, నువ్వు తినే అంటే ఆకలి తీరుతుందా? తీరదు. ఎందుకని? ఎక్కడ లోపల క్వాంటిటీ ఎవరికి వెళితే వాళ్ళకే కడుపు నిండుతుంది. హల్లెలూయా. ప్రార్థన కూడా ఎవరు కన్నీళ్లు గారిస్తే వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ఆత్మతో నింపబడి కన్నీళ్లు కార్చి చూడండి, అసలు గుండె ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా? ఒక పెద్ద ఇనప గుండె తీసి బయట పెట్టినట్టు ఉంటుంది. భారంగా ఉన్న హృదయం తేలికైపోతుంది, చాలా తేలిగ్గా ఉంటుంది. కన్నీటి ప్రార్థన ఊరికే రాదు, చాలా గోజాడి ప్రభు దగ్గర నుంచి పొందుకుంటే తప్ప. ఎందుకంటే ప్రార్థనలో కన్నీళ్ళు రావడానికి నాకు మొట్టమొదటిగా 2014లోనో 15లోనో వచ్చింది. అంతకుముందు లేనే లేదు. ప్రార్థన అంటే గట్టిగా చేయాలి, అంతవరకు తెలుసు. కానీ ప్రార్థనలో కన్నీళ్ళు వస్తాయి, ప్రార్థనలో పశ్చాత్తాపం కలుగుద్ది, ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు వస్తాడనే విషయం తెలియదు అసలు. ఎందుకంటే అది ఉండేది కాదు, అది నేర్చుకోలేదు. ఎప్పుడైతే అనుభవాల్లోకి దేవుడు నడిపించాడో ఆ అనుభవంలోనికి ప్రభువు నడిపించాడు లోపలికి. హల్లెలూయా, హల్లెలూయా. తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల ఆయన కృప చూపువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఏమన్నా యూదుడని గ్రీసు దేశస్థుడని ఏమన్నా రాశాడా? భేదము లేదు అన్నాడు.
ఫలానా కులం వారు ప్రార్థన చేస్తేనే వింటాడు, ఫలానా వర్గం వారు ప్రార్థన చేస్తేనే వింటాడు, అహరోను వంశస్థులు వచ్చి బలి అర్పిస్తేనే బలి లేదు. ఇప్పుడు నీకు నువ్వు బలి అర్పిస్తే చాలు, దోష నివృత్తి కలుగుతూ ఉంటుంది. ఎంత కృపగలిగిన దేవుడు అంటే, పాత నిబంధన కాలంలో ఏం చేయాలో తెలుసా? అబద్ధం ఆడారనుకో, ఈ వారంలో వచ్చేటప్పుడు ఒక కోడినో ఒక మేకనో అక్కడ నిర్ణయించినట్టుగా పట్టుకొని రావాలి. ఇక డబ్బులన్నీ ఆటికే అయిపోయాయి. ప్రభువుకు మహాకృప కలిగిన వాడు, ఆయనకి తెలుసు. ఒక అబద్ధం ఆడి గుంటూరులో ప్రార్థన పెట్టినప్పుడు చెప్తాను సార్, గుంటూరు తీసుకెళ్ళాలి అమ్మని. హల్లెలూయా. చూడండి జాగ్రత్తగా. ఎక్కడున్నావు? యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు. పాత నిబంధనలో ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి. పాత నిబంధన పద్ధతి ఎలా ఉంటుందంటే, ఈ వారంలో అబద్ధం ఆడారనుకో, అబద్ధం ఆడితే ఏదో ఒకటి పట్టుకెళ్ళి అక్కడ బలి ఇవ్వాలి. ఇంకా అంతకంటే దోషం చేశారనుకో, ఒక మేకను తీసుకెళ్ళాలి. ఎంత రేటు ఉంటుంది ఇప్పుడు? ఒక మేకను తీసుకెళ్ళి, ఇప్పుడు అహరోను నియమం ప్రకారం, అహరోను యాజకత్వం అయితే, ధర్మశాస్త్రం ప్రకారం అయితే, మన డబ్బులు సంవత్సరం జీతం ఒక నెలలోనే అప్పు చేయాలి. ఎందుకంటే ఒక అబద్ధం, ఒక బూతు, ఏదో ఒకటి మన నోటి నుంచి వచ్చేస్తుంది. వెంటనే దోష నివృత్తి కోసం యాజకుడి దగ్గరికి తెస్తే అతడు బలి అర్పించి మాంసం అంతా దహించి రాత్రంతా వండి ఆయన తినాల్సింది ఆయన తింటాడు. హల్లెలూయా. మీకేం రాదు. ఇది పద్ధతి. మరి ఇలాంటి పద్ధతి ఉంటే చూడండి, అంటే యాజకుడు కొన్ని తినాలని రాశాడు అక్కడ, అవి యాజకుడు తింటాడు, మిగిలింది ఏం చేస్తాడు? పెట్టి దహిస్తాడు. అది యెహోవాకు హోమ బలి అంటారు, నైవేద్యం. అది ఆయనకి వెళ్ళినప్పుడు ఆ దోషం నివృత్తి కలుగుతుంది. ఇది పాత నిబంధన. యేసు ప్రభు వారి మహా కనికరం కలిగిన దేవుడు, ఆయన ఒక్కడే శిలువ మీద కాల్చబడ్డాడు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తే పని అయిపోవడానికి దారేశాడు ఆయన మార్గం. ఇంతకుముందు బలులు అర్పణ ద్వారా మార్గం వేయబడేది. ఇప్పుడు అలా కాదు. ప్రార్థన చేయగానే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి అని ఒక కన్నీటి బిందు ప్రభు సన్నిధిలో రాల్చగానే నిచ్చెన మీద నుంచి డైరెక్ట్గా నీ ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. శ్రేష్టమైన నిబంధనకు ఆయన మధ్యవర్తిగా నిలబడి అడ్డుగా ఉన్న తెరను దేవాలయంలో ఏం చేశాడంట? రెండుగా చీల్చేశాడు. మధ్యకి బద్దలైపోయిందండి. ఇంతకుముందు తెర ఉండేది. అహరోను వంశస్థులందరూ ఇటు ఉండాలి, మిగతా వాళ్ళందరూ అవతలకు ఉండాలి. ఎవ్వరూ కూడా మందసానికి సమీపించడానికి లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన తన ప్రాణం శిలువ మీద నలగొట్టుకొని ఆయన ఎప్పుడైతే తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానో అని ఆ మాట చెప్పాడో, ఒక్కసారిగా దేశమంతా చీకటి కమ్మిందంట. తెర మధ్యకు చిరిగిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఒక పునరుద్ధానం కలిగింది. మృతులు సజీవులే లేచారంట. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా ఏం జరిగింది? సమాధుల్లో ఉన్న వాళ్ళు లేచి ఊళ్ళోకి పరిగెత్తుకొచ్చేపాటికి ఒక్కొక్కటి హళ్ళెత్తిపోయారు. ఏంటి సమాధుల్లో బయటకు వస్తున్నాడంటే, ప్రభువు పెద్ద కేక వేసి ఏం చేశాడంట? మనం కూడా ఆయన ఎదుట పెద్ద కేక వేయాలి. ప్రభువా ఈ సమస్య ఉంది అని ఆయన వేడుకుంటే చాలంట, కృప చూపుటకు సంసిద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట నాకు దర్శనంలో ప్రభువు చూపించాడు. ఇంతకుముందు కారు ఉండేది, రిచ్ ఉన్నప్పుడు కారు మీద ఏదైనా వాక్యం రాపియాలి ప్రభువా అని ప్రార్థన చేశాను. ఎలాగుంటుంది దర్శనం, ఏమన్నా వస్తుందేమోనని ప్రార్థన చేశాను. రేపొద్దున స్టిక్కరింగ్కి వెళ్ళాలి, వాళ్ళు రాత్రి ప్రార్థన చేశాం. ఆ కారు కొనుక్కొచ్చి ఇంకా లోన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. కారు మీద ఏం వాక్యం రాపించాలి అనుకున్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. దాని మీద ఇంగ్లీష్లో ఉన్న జీసస్ క్రైస్ట్ లార్డ్ ఆఫ్ ఆల్. దేవుడు అందరికీ ప్రభు. కొందరికి ఒక వర్గానికి చెందినవాడు కాదు, సేవకులకి చెందినవాడు కాదు, మళ్ళా చెప్తున్నాను, విశ్వాసులకు చెందినవాడు కాదు. ఆయన అందరికీ సమానమైనటువంటి దేవుడు, అందరి ఎడల కృప చూపువాడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఎంత చేసిన ప్రభువును మనం ఏం చేయాలి? ప్రభువుకి మీరు గమనించాలి. పేతురుకు అర్థమైంది, నేను ఇప్పుడు గ్రహించాను. ఏమని? దేవుడు పక్షపాతి కాదు. అలాగని ఊరికే మాటలు చెప్పాడా? చేతలు ఏమైనా చేశాడా? చేతలు చేశాడు. ఏంటా చేతలు? గలతీ పత్రిక 3:27 చదవండి. గలతీ పత్రిక 3:27. నానా కూర్చోరా మీరు, నానా అభి అమలు చూడండి ఒకసారి, కూర్చోబెట్టి కొట్టే
వినండి జాగ్రత్తగా. 3:27. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. హల్లెలూయా. ఎన్నో వచనం చదివారమ్మా? 27 అమ్మా. 3:20. ఏంటబ్బా మ్యాచ్ అవ్వలేదు అనుకున్నా. క్రీస్తులోనికి బాప్తిస్ము పొందిన మీరందరూ, ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు దాన్ని నెరవేర్చాలా వద్దా మనం? స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీ అందరూ క్రీస్తుని ధరించుకుని. ఇప్పుడు ఆయన ధరించుకోవటం అంటే పరిశుద్ధాత్మను పొందుకోవటం. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళ భేదం ఉండొచ్చా? కులం ఉండొచ్చా? మతం ఉండొచ్చా? లేకపోతే నీకే దేవుడు మాకు కాదు అన్నట్టు ఉండొచ్చా? శిష్యులంట కపెర్నహూముకు వెళ్ళగానే నువ్వు గొప్ప ఏమనుకున్నారంట వాళ్ళు? నువ్వు గొప్ప, నేను గొప్ప. నువ్వు యేసు ప్రభుకి రైట్ హ్యాండా, నేను యేసు ప్రభుకి రైట్ హ్యాండా? నువ్వు చర్చిలో పెద్దోడువా, నేను చర్చిలో పెద్దోడినా? నువ్వు చర్చిలో బాగా ప్రార్థన చేస్తావా, నేను చర్చిలో బాగా ప్రార్థన చేస్తానా? మీరు ఇలాంటి సందేహం ఎప్పుడైనా వస్తే మీకు మంచి మాట చెప్తున్నా వినండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించింది అనుకో, చర్చిలో పాస్టర్ గారి మనసు ఎవరి మీద ఉంది అనే మనసు ఎప్పుడైనా వచ్చిందనుకో, మోకాళ్ళు వేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. పరలోకంలో మన స్థితి ఏంటో ప్రభు చూపిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఘనహీనుడైన వాడు పరలోకంలో గొప్పవాడు, ఇక్కడ తృణీకరించబడిన వాడు పరలోకంలో అధిపతి. హల్లెలూయా. ఎలా చెప్పామంటారేమో, బాప్తిసం ఇచ్చి యోహాను ఎవడైనా ఇంట్లోకి రానిస్తాడా? ఎందుకని ఆయన ఎట్లా ఉంటాడు? బాప్తిసం ఇచ్చి యోహాను చూడటానికి వికారంగా, తోలిదట్టి కట్టుకొని, ఇంకా అడవి తేనె 4 మిడతలు సంచిలో వేసుకొని మన ఇంటి ముందు నిలబడి యేసు ప్రభువుని నమ్ముకోండి అంటే ఒక్కడు యోహాను లోపలికి రానిస్తాడా? కానీ ప్రభు స్టేట్మెంట్ ఏమిచ్చాడో తెలుసా? స్త్రీలు కనిన వారిలో ఎంత ఇతడి కంటే గొప్పవాడేవాళ్ళే. హల్లెలూయా. మరి ఏంటి అతని గొప్పతనం? ఆస్తి లేదు, అంతస్తు లేదు, మాటకారా కాదు, ఒకే మాట వచ్చి ఆయనకి ఏంటి? త్రోవలు సరళం చేయటానికి గొర్రె పిల్లకు ముందుగా నేను పంపబడ్డాను. హల్లెలూయా. నా వెనక వచ్చేవాడు నాకంటే ఎంత తగ్గింపండి. దేవుని ధరించుకోవటం అంటే ఆయన స్వభావంలోనికి రావటం. పేతురుకి కాళ్ళు కడుగుతుంటే అన్నాడు, నా కాళ్ళు కడగటం నువ్వు లేచిపో అన్నాడు. ఎక్కడన్నా ఒకవేళ నీ కాళ్ళు నేను కడగకపోతే పరలోకంలో నీకు స్థానం ఉండదు, అయితే నాకు స్నానం కూడా చేపి అన్నాడు. ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించాలి. కాళ్ళు ఎందుకు కడుగుతాను అన్నాడు ఆయన. మనకు కూడా పెడతా, డిసెంబర్ 31ని పెడదాం, బాగుంటుంది. హల్లెలూయా. ఎందుకు పాదాలు కడగాలి? పాద పరిచర్య దేనికి? దేనికి పాదం కడగటం? నేల మట్టుకు అబ్రహాము వంగాడంట. హల్లెలూయా. కొంతమంది చర్చిలో పాదాలు కడిగే పరిచర్య ఎలా ఉంటుంది చెప్పనా? వంగలేరని చెప్పి అంట మెట్లు కట్టించాడు ఒక ఆయన. నేను ఒక దగ్గర చూసా. ఈ మెట్లు దేనికంటే మెట్లు పైన కూర్చుంటారంట పాదాలు కడిగేవాళ్ళు. ఈ నుంచోనే కడుగుతాడంట ఈయన. వీళ్ళు పోతాయి. ట్యాప్ ఉంటుంది ఒక్కొక్కటి దగ్గర ఒక్కొక్క ట్యాప్. నేను అన్నాను, ఇంకెందుకు పైపోటు పెట్టి కొట్టపోయావు కిందకి మీదకి? ప్రభు పాదాలు కడిగిన అది తెలుసుగా. ఎలా కడిగాడు ఆయన? ఒక టవల్ తీసుకొని నడుము కట్టుకొని వంగి మోకాళ్ళు వేసి పాదాలు పెట్టమని కడిగి శుభ్రంగా టవల్ తీసి మళ్ళా దాసుడుగా కడిగాడు. ఇది పద్ధతి బైబిల్లో. ఈ టైల్స్ వేసాడు దానికి. మళ్ళీ అది గట్టించినోడు పేరు అక్కడ రాశారు. ఆ దిమ్మ మీద కూర్చుంటే ట్యాప్ వదులుతాడంట. ట్యాప్తో మగ్గుతో నీళ్లు పట్టుకుంటే కడిగేస్తాడు, కింద దిగి వచ్చేస్తాడు. ఇక పొట్ట అక్కడ కూడా వంగనెవరా? కొంచెం తగ్గుతాంగా అప్పుడైనా కనీసం. రాత్రి 31 రాత్రి ముద్ద ఎక్కువ వెళ్తుంది కదా, ఒంగోని కడగాలి కదా. దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు. క్రీస్తును ధరించుకోవటం అంటే సేవ అయినా విశ్వాస అయినా ఆయనలాగా ఉండాలంతే. హల్లెలూయా. ప్రజలు చూసిన వారు చెప్పాలి, నిజముగా దేవుని ముఖము చూసినట్లుగా. హల్లెలూయా. చాలామంది మీరు ఏంటంటే ఆభరణాలు చేస్తారు, ఎక్స్ట్రాలు చేస్తారు. ప్రభువులాగా బ్రతకమని చెప్పాడు అంతే. ఆభరణం తీసేయమని ప్రభు చెప్పలా. ఏం చెప్పాడు? యేసు ప్రభు చెప్పలా, నా వలే ఉండాలి మీరని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఎట్టున్నాడో మనకు తెలుసుగా, ఫోటోలో ఏం చూస్తున్నాగా. నిరాడంబరత్వం అనమాట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకోవాలంట. ఎవరిని? క్రీస్తును ధరించుకోవటం అంటే ఏమిటి?
యేసు ప్రభులాగా మంచి పెద్ద అంగీ కొనుక్కొని కిస్మిస్ రోజున 31వ తారీఖు వేసుకోవటం కాదు. యేసు ప్రభులాగా వారానికి ఒకసారి జోలు వేసుకొని జోల్లో ఏం పెట్టుకోకుండా ఇళ్ళు సువార్త ప్రకటించి మిగతా రోజు రెస్టారెంట్లో భోజనం చేయటం కాదు. క్రీస్తులాగా బ్రతకటం, క్రీస్తుని ధరించుకోవటం అంటే ఆయనతో సమానమైన స్వారూప్యతలోనికి రావాలి. హల్లెలూయా. ఆయన మహిమ ప్రత్యక్షపరచబడాలి. చూసిన వారందరూ చెప్పాలి, బాబోయ్ వీళ్ళని ఒక్క మాట కూడా అనకూడదండి అంటే అది మనకే శాపం. ఎందుకని వీళ్ళు ప్రభువులాగా బ్రతుకుతున్నారు. మీకు ఎందుకే చెప్తాను, చచ్చిన పాములాగా ఉండాలి. ఎందుకో చెప్పనా, మన సహనం, మన సాత్వికం అది ప్రభువుకి ఒక ఐడెంటిటీ. అది మనం ఏం మాట్లాడడం అసలు, తిట్టేవాడు కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోవడం మన పని. అలాగే ఈ చచ్చిపోయారు వీళ్ళు దేనికి పనికిరారు అంటారు, కానీ ఒక దినాన వాళ్ళు తట్టుకోలేరు, ఆ మాట మీద నిలబడలేరు. హల్లెలూయా. ప్రభువుని ధరించుకోవటం అంటే సమానమైన సారూప్యతలోనికి రావాలి, ఆయనలాగా మారిపోవాలి పూర్తిగా. నువ్వు యూదులకు రాజువా అని అడిగితే నీవు అన్నట్టే రాజునే. ఉమ్మి ఊసారంట ఆయన మీద. ఏం చేశారు? ఉమ్మి వేశారు. ఉమ్మి వేసినప్పుడు కూడా తండ్రి నలుగురిని దింపే వీళ్ళందరిని వేసేయంటే అక్కడ ఎవడ మిగలడు? రోషం రాకూడదు. ఎంతగా ఉండాలని మళ్ళా చెప్తున్నా, శరీరేచ్ఛల్లో చచ్చిపోయి ఆత్మానుసారంగా మాత్రమే బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు యేసు ప్రభు అంటే వ్యతిరేకమైన మనసు కలిగినటువంటి సౌలు అదే ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డాడు. నచ్చలేదు ప్రజలకు. ఎందుకని? ఒకప్పుడు యేసు ప్రభువుకి ప్రార్థన చేసే వాళ్ళందరినీ కొట్టాడు. ఇప్పుడు చూస్తే అదే ప్రభు దేవుడని ప్రకటిస్తున్నాడు. వాక్యం అంటుంది, నీలో మార్పు కలిగేటప్పుడు ప్రజలు నిన్నేం అనుకూలంగా తీసుకోరు. ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు ఏదో మారారులే అనుకోరు, ఇంట్లో ఉన్న బయటికి లాగాలనే చూస్తారు. మనం మాత్రం మన ప్రభు యొక్క లక్షణాలు ఏది కోల్పోటకు వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే మాట రాశాడు. 20 ఎక్కడి నుంచి చదివారు? గలతీ పత్రిక 3 పైన, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఉన్నారు. దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తు నందు మీరు అందరూ ఏకముగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు భయపడినటువంటి పేతురు ప్రభు కోసం రోషంగా నిలబడ్డాడు. రోషంగా నిలబడిన పేతురు దేవుడు పక్షపాతి కాదు అని గ్రహించాడు. దేవుడే తెలియపరిచాడు, నేను పక్షపాతిని కాదు, ఎవరితోనైనా మీరు సాంగత్యం చేయాలి, వారిని ఏం చేయాలి? ప్రభు వైపు తిప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మెంటల్గా దేవుడు మాకే ఇంకెవరికి కాదు అనే తెలియపరిచాడు. 12 మందిలో ఒకడైన తోమ భారతదేశానికి వచ్చాడు. రాబట్టే మనకు కూడా రక్షణ వచ్చింది. వాళ్ళ వాక్యం అంటుంది చూడండి, భారతదేశానికి తోమ ఎందుకు వచ్చాడు అని అంటారు చాలామంది. తోమాకి భయంకరమైన అనుమానం, భారతదేశం వాళ్ళకి కూడా అదేనంట. తోమాని ఎందుకు పంపించాడు ఇక్కడికి? తోమా ఏది యేసు ప్రభు పుట్టే మళ్ళీ లేచాడా, ఇటు తీసుకురా. అదేంట్రా, ఆయన బతుకున్నప్పుడు మనతో చెప్పాడుగా ఈ దేవాలయాన్ని మీరు పడగొడతారు 3 దినాల్లో లేపుతానన్నాడుగా. అంటే దాన్ని వీళ్ళు అనుకున్నారు చర్చి కడతాడేమో మళ్ళీ 3 రోజులు. వాళ్ళ గ్రహింపు శక్తి లేదు వాళ్ళకి. యేసు ప్రభు లేచాడని మార్తమ్మలో చెప్తుంటే, మార్తమ్మ వచ్చి చెప్తుంటే ఆయన లేవలా, ఆ వెళ్ళి తోమ ముందే నిలబడ్డాడు. వెళ్ళి అబ్బాయి ఇంకో గాయాలు ఒకసారి వేలు పెట్టి అన్నాడు. సరే పెట్టకుండా పోనీ ఆగాల, పెట్టి చూశాడు. అందుకని ఇలాంటి మనుషులు ఎక్కడున్నారా ప్రపంచ పటంలో అంటే భారతదేశంలో ఉన్నారంట. ఎలాంటి మనుషులు? గాయాల్లో వేలు పెడితే కానీ పని జరిగితేనే బాప్తిసం, దాత కుదరదు. నేను అనుకున్నాను ఇక మా రూతం కూడా పని అయితేనే తీసుకుంటుంది ఏమన్నాను. ఇక ఇచ్చే తర్వాత చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు కోట్ వేసుకొని 70-80 వేలు సంపాదించినప్పుడు బాప్తిసం గట్టిగా ప్రార్థన చేయంటే ఇక 70-80 సంపాదించే లోపల ఇప్పుడు ముసలావిడ అయిపోయింది. ప్రభు కోసం ఒక అడుగు వేయాలి. హల్లెలూయా. తోమాలాగా అనుమానపు మనసు మళ్ళా ఉండకూడదు. ఆయన అందరికీ ప్రభు, ఒక వర్ణమునకు ఒక వర్గమునకు చెందినవాడు కాదు. నువ్వు ఒక అడుగు వేస్తే నీ కోసం 10 అడుగులు ముందుకేస్తాడు. హల్లెలూయా.
రక్షణ పొందకుండా ఆలస్యం చేస్తున్నాం అనుకో, పొందాలి. పొందాక ప్రభు అనుకుంటాడు, నిజమే నా కోసం ఒక అడుగు వేశారు కనుక నేను వీళ్ళ కోసం 10 అడుగులు వేయాలి. హల్లెలూయా. దేవుడు నిర్ణయం తీసుకునేటట్లుగా మన భక్తి ఉండాలి. ఇదిగో చూడు, వీళ్ళకి ఏమి ఇవ్వకపోయినా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు కనుక నా ఆత్మ వీరిలో ఉంది కనుక సమస్తాన్ని వీళ్ళకి నేను ఇవ్వాలి. హల్లెలూయా. కొర్నేలి జీవితంలో అదే జరిగింది. పరిశుద్ధాత్మతో ఉన్నాడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. నిన్న సేవకురాలు చెప్పిందిగా, రక్షణ నుండి ఆత్మ లేకపోయినా వ్యర్థం, ఆత్మ నుండి రక్షణ లేకపోయినా వ్యర్థం. పరిశుద్ధాత్మతో బాగా మండిపోతున్నారు, బాప్తిసం మాత్రం తీసుకోండి. ఉపయోగం పరలోకానికి వెళ్ళరు, అంతే నరకానికే. ప్రభువు ఒక ఉద్దేశం పెట్టాడు ఇక్కడ, 1 నీటి ద్వారాను, 2 ఆత్మ ద్వారా. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇక నుంచి ఎవరికి బాప్తిసం ఇచ్చినా ఒక 3 రోజులు, వారానికి 1 రోజు, ఒక 3 వారాలు ఆ ఇంట్లో ప్రార్థన పెట్టాలి. ఎందుకో చెప్పమంటారా? రక్షణ పొందాక సాతానుగాడు ఎక్కువ పనిచేస్తాడు, ప్రార్థనా శక్తి సరిపోదు. వాళ్ళకి కాస్త ఆ బలాన్ని కలిగించేటట్లుగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అనేకులు వాళ్ళ ప్రభువుని ధరించుకోకుండా నీటిలో మాత్రమే మునిగి, మనకు ఒక ఆయన తెలుసు బాగా, పేరెందుకు మీకు ఒక ఆయన తెలుసు, మునిగిన తర్వాత ఎక్కువైపోయింది సిగరెట్లు, మందు. అలాంటి వాళ్ళు 2-3 మీకు తెలుసు, ఇక నేను చెప్పవసరంలా. మునగక ముందు 2 తాగేవాడు, మునగక ముందు 1/4 తాగేవాడు, మునిగాక 2 పెట్లు 2 పుల్లులు అయిపోతున్నాయి. ఎందుకో తెలుసా చెప్పనా? ఎందుకు మీరు బాగా ఆలోచించండి. క్రీస్తులోకి బాప్తిసం పొందినవాడు ఎవరిని ధరించుకోవాలి? క్రీస్తును ధరించుకోవాలి. ధరించుకోకపోవటానికి ప్రధాన కారణం సేవకుడే, నో డౌట్, అంతే దాంట్లో. హల్లెలూయా. అమ్మ రక్షణ పొందారు, ఉపవాస ప్రార్థన అని పెడదాం, లేకపోతే మీరైనా మందిరంలోకి రండి, 2-3 రోజులు ప్రార్థన చేద్దాం. నిలబడాలి, నిలదొక్కుకోవాలి. సాతానుగాడు నిలబడినవుడా? ఎందుకని? పొందుకున్న రక్షణ వస్త్రం పోగొట్టేయాలట. అక్కడికి వెళ్ళేప్పటికీ ఏంటబ్బా షర్ట్ లేకుండా వచ్చే, మనకి దర్శనాలు వస్తుంటే షర్ట్లు లేకుండా మనమేం పట్టించుకోము. నీతి వస్త్రం లేదన్న విషయాన్ని గ్రహించాలి. హల్లెలూయా. ఒకడు నా దగ్గరికి వచ్చి, అన్నయ్య మా పాస్టర్ గారు లుంగి కట్టుకొని షర్ట్ లేకుండా రోడ్డు మీద నిలబడ్డాడని. ఈ దేవుని స్తోత్రా నీకే తెలియాలన్న. ఏంటంటే మా పాస్టర్ గారు షర్ట్ లేకుండా రోడ్డు మీద నిలబడి మా అందరికీ పనులు చెప్తున్నాడు అన్నయ్య. నాకేం బాధ అనిపించింది, ఇదేం షర్ట్ లేకుండా ఆడపిల్లలు ఉన్నారు, ఇట్లా షర్ట్ లేకుండా వచ్చే పనులు చెప్తున్నాడు ఏంటి అనుకున్నాను. అరే కలభావం అంతా నువ్వే చెప్తున్నావు, మళ్ళీ నన్ను అడగాలేంటి? షర్ట్ లేకుండా ఉన్నాడంటే అర్థం ఏమిటి? వస్త్రము నీతికి సదృశ్యం. మీరు ప్రతిదీ కూడా అయ్యో ఆయన అంత ఎండలో ఉండి పని చేపిస్తున్నాడేమో అని అనుకుంటారు మీరు. అదే కళ మీకు వచ్చిందనుకో, అంత ఎండలో ఉండి అంత బాధ్యతగా పని చేపిస్తున్నాడు, ఎట్లా అర్థం చేసుకుంటారు కళని. మళ్ళీ నాకు కూడా అట్లా చెప్తారు, మనం ఏదో అనుకొని మానేసాం కాదయ్యా, ఎండలో ఉండి పని చేపిస్తున్నాడు. నిజమే, షర్ట్ లేకుండా ఎండలో ఉండి పని చేపిస్తున్నాడు అంటే ఇది శారీరకంగా ఆలోచించటం. వస్త్రం లేకుండా ఉన్నాడు, ముందు చొక్కా వేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వచ్చినప్పుడు ఎవరిని దగ్గర నీతి వస్త్రం ఆయన కనుగొన్నాడో వాళ్ళను చూడటానికి కూడా ఇష్టపడ్డాడు. అసలు వాళ్ళ వైపు చూడ్డాడు. ఏమండి నేనండి ఉండవా? చాలామంది ఉన్నారు. పక్క తప్పుకో. నీతి వస్త్రం కలిగిన వాడే ప్రభు దగ్గరికి వెళతాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక రక్షణ పొందిన మనము నిలబడాలి ప్రభువులో. క్రీస్తును ధరించుకునేటట్లుగా మన వ్యక్తిత్వం ఉండాలి. ఆయన కనబడడం, ఆయన మనలో కనబడాలి. పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో పడేశారు. ముందుకెళ్ళాక మనకు ఆ విషయాలు వస్తాయి. చెరసాల్లో పడేస్తే ఇదివరకు కత్తితో చెవు నరికిన పేతురు ఇప్పుడు మౌనంగా కూర్చున్నాడు. జైల్లో ఎత్తే ఊరుకుంటాడు? ఇంతకుముందు పేతురు జైల్లో వేశారు. ఇంతకుముందు పేతురు యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఏం చేశాడు? కత్తి పట్టుకొని చెవు నరికాడు. అదే పేతురు ఇప్పుడు జైల్లో మౌనంగా ప్రశాంతంగా పడుకున్నాడు. ఎవరిని జీవితంలో క్రీస్తును ధరించుకుంటారో శ్రమల్లో కూడా సంతోషంగా నిద్రిస్తారు. ఎందుకో తెలుసా? మనం కంగారు పడి వాటిని మనం ఏం తగ్గించగలమా? మూరుడు ఏంటంటే మూరుడు ఎక్కువ చేయలే, మూరుడు మరి గోల సౌండ్ ఎందుకు అంటారు? మనకి అవసరమా? అరవటం వల్ల లేని డబ్బులు బీరువాలోకి వస్తాయంటే నేను రోజు అరుస్తా. అట్లాంటివి ఏమన్నా ఉంటే చెప్పండి. అరవటం వల్ల సమస్య తీరుద్దంటే అరవండి. ప్రభు చెప్పేది అదే. మీ వల్ల పైకి తీసుకెళ్ళలేరు మీరు అరిసి. మీరు ఎంత అరిసినా మీకు వచ్చే జీవనోపాధి రోజుకి 700 ఇంకా ఏ వస్తాయి? ఈ రాత్రి పోట్లాడుకోవటం వల్ల రేపు 900 వస్తాయా?
అవి ఎక్కువ ఉండాలి అంటే ఇప్పుడు 1100 వస్తాయి. మనం ఎంత అరిచినా రేపు వచ్చే జీతమే మనకు వస్తుంది. అది ఎలాగనేది ప్లాన్ చేసుకోవాలి. సాతాను గడ్డు చూడండి ఎందుకు కుటుంబాల్లో గలిబిలు కలుగుద్దంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేస్తారు, ప్లాన్ చేసుకోవటం తెలియక అప్పుడు కోపం వస్తుంది. కోపం ఒకరికే వస్తుంది, చేత కాని వాడికి. ఎవరికి వస్తుంది? ఇది బండ గుర్తు, స్టాంపు పెట్టుకోండి. మీకు కోపం వచ్చినా పర్వాలేదు. ఇక్కడే రాస్తాడు 4వ అధ్యాయం చదవండి. గలతీ పత్రిక 4:16 చదవండి. ఇప్పుడు వాళ్ళ కోపం వచ్చిందంట. ఎవరి కోపం వచ్చింది? ఏ సంఘం అది? గలతీ సంఘం. గలతీ సంఘానికి ఎవరి మీద కోపం వచ్చిందంట? పౌలు గారి మీద కోపడ్డారంట. ఎందుకు కోపడ్డారు? నిజం చెప్పినాను. ఏం నిజం చెప్పాడు? మీకు ఎందుకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయో తెలుసా? బాప్తిస్మే పొందారు మీరు, ఇంకా మీలో పక్షపాతం ఉంది, ఇంకా మీలో కులము చావలేదు, ఇంకా మీలో వర్ణము చావలేదు. కొంతమంది చూడండి నల్లగా ఉన్నవాళ్ళు పక్కన కూర్చోరు, కొంతమంది చూడండి తెల్లగా ఉన్నవాళ్ళు పక్కన కూర్చోరు. మాకు లేదు రంగు, మేము కూర్చోమంటారు. అసలు వద్దు అలాంటివి. మన జీవితంలో అలాంటి అనుభవాలు ఉండకూడదు. ప్రభు రక్తంతో కడగబడ్డాం. ఈ విషయాలు చెప్తుంటే గలతీ సంఘానికి ఎంత రోషం వచ్చిందో. నేను మళ్ళా చెప్తున్నాను, మనకి చేత కాకపోతేనే కోపం వస్తుంది. ప్రార్థన చేయాలి, ప్లాన్ చేసుకోవాలి. ప్రభువా నేను రక్షణ పొందినయ్యా, నాకు ఈ గలిబిలు కలుగుతుంది, నీతి వస్త్రం కోల్పోకుండా నాకు మార్గం చూపు. హల్లెలూయా. ఇప్పుడు నలుగురు మధ్యలో ఇంట్లో గొడవ వచ్చింది కుటుంబంలో, నలుగురు మోకాళ్ళు వేసి 10 నిమిషాలు ప్రార్థన చేయండి, సమస్య ఉదయానికి కనపడుతుంది. అది సాతాను గడి చేయనవుడా పని. నలుగురు కలిసి అరుచుకునేటట్లుగా ఇస్తాడు. నిజం. మా ఇంట్లో ఉంటాకే పిల్లలు కానీ నలుగురు అరుచుకుంటాం. ఎందుకని? ఉంటాకే పిల్లలే. మావాడికి ఎంత కోపం అవుతుంది ఆడు ఎక్కడ లేని టెంపర్ వచ్చేస్తుంది ఆడికి. తొలది 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 నువ్వు తొలది. ఎందుకురా నీకు అంత కోపం? ఎందుకు? ఇప్పుడు ఆడితో పాటు మనం కూడా తలుపు బద్దలు కొట్టామనుకో, ఇప్పుడు ఎవరు కొనుక్కురావాలి? యాప్ శాఖలు మళ్ళీ టేకి ఎట్ట కొనాలి, మళ్ళీ యాపే మనమే కొనాలి. అప్పుడంటే 1500కి వచ్చిన, ఇప్పుడు అసలు రావు. మళ్ళీ దానికి ఎమర్సన్ కొనుక్కురా, ఎనామిల్ కొనుక్కురావాలి. దానికి మళ్ళీ లోపల దాన్ని ఏమంటారండి లోపల వేసేది, మళ్ళీ కొనుక్కురావాలి దానికి. ఇప్పుడు ఎరగొట్టిన తర్వాత ఎవడు కొనాలి? అయ్యి కోపంలో ఫోన్ బద్దలు కొట్టి నేలకేసి కొట్టేస్తాం ఆ ఫోను. దేవుని స్తోత్రం. అది 1000 రూపాయలు. 2 రోజులు కూలేదు. ఎన్ని రోజులు? 1000 రూపాయలు. కోపం వచ్చింది, మిక్సీ తీసి నేలకేసి కొట్టేస్తాం. పౌలు గారు చెప్పాడు, కోపపడ మాకండి, క్రీస్తుని ధరించుకున్నారు, కొంచెం సాత్వికులుగా ఉండండి. కుదరదా అని ఆయన మీద కోపడ్డారంట. నిజము చెప్పి నేను మీకు శత్రువునయ్యన్నాను. దేవుడు పక్షపాతి కాదు. ప్రార్థన చేయక కృపను పొందుకోలేకపోతున్నారు మీరు. హల్లెలూయా. ఆయనకు ప్రార్థించిన వారందరికీ కృప చూపుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. దయచేసి కుటుంబాల్లో ఈ కోపము అనే ఆత్మను బయటకు పారద్రోలాలి. ఆలోచన దాన్ని ఏమంటారు, శక్తి పెరగాలి. ఇప్పుడు మీకు మాట చెప్పనా, ఇంట్లో అసమాధానం ఎందుకు వస్తుందో ఒక్క మాటలో చెప్పనా. 10,000 జీతం వస్తుందా, 16,000 ఖర్చు ఉంటుంది. కోపం అందుకే వస్తుంది. నిజం. ఎంత ఉంటుంది జీతం? 10,000 ఉంటుంది. ఖర్చు ఎంత ఉంటుంది? మళ్ళీ దానికి పంచాంగం చూపించుకుంటారు. ఆదాయము 10, వ్యయము 12. అమ్మో ఈ సంవత్సరం 12 వేయమంట. నిజంగానే అప్పు చేస్తారు. 14 అవుద్ది, 16 అవుద్ది. అర్థమైంది? పంచాంగంలో ఉంది కాబట్టి ఇప్పుడు జరగాలంట. ప్లాన్ చేసుకొని మనకు వచ్చేది రూపాయి ఖర్చు పెట్టుకొని తీర్చుకోగలిగామంటే ఇంకో 10 రూపాయలు అప్పు చేసుకొని అక్కడితో సరిపెట్టాలి. రూపాయి వస్తుంది, 10 రూపాయలు అప్పు చేస్తే ఉపయోగం. అక్కడ అసమాధానం కలుగుద్ది. అసమాధానం సాతాను రావడానికి అవకాశం. ఇక కుటుంబంలో రోజు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, కానీ వాడు తాండవిస్తూ ఉంటాడు. కృప పొందుకొని ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని వాక్యంగా స్వీకరించినప్పుడు ఆయన తప్పక మన ఎడల న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా. ఆయన పక్షపాతి కానే. ఇక్కడ ఒక మాట మీకు గుర్తు చేయాలి. అపోస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో ఆయన పక్షపాతి కాదు గనకే, అందరికీ ప్రభువు అయి ఉన్నాడు గనకే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు గనకే ఆయనను దేవుడంట శక్తితోనూ, చదవండి అన్నమాట, శక్తితోనూ
దేవుడు నజరేయుడైన యేసును ఎన్నో వచ్చినవమ్మా? 10:38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదయ్యా. హల్లెలూయా. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ప్రభువు ఆయనలో భేదం పెట్టుకోలేదంట. ఫలానా వాళ్ళకే పని చేయాలి, ఫలానా వాళ్ళకి చేయకూడదు అనే భేదం ఆయన మనసులో లేదు కనుకంట ఆయనకి ఏమిచ్చాడంటే పరిశుద్ధాత్మను, శక్తిని ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మ పొందుకోలేకపోతున్నాము అంటే కారణం ఇంకా భేదాలు ఉన్నాయి మనసులో. మనకి మనవాళ్ళు, మన రక్త సంబంధికులు, మనవాళ్ళు, నా పిల్లలు, బయట వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, మన వాళ్ళు చూస్తే జాలి కలుగుద్ది. ఇంకా మనం బాప్తిసం పొందినట్టు కాదు, అది ఉపయోగం లేదు, మళ్ళీ తీసుకోవాల్సింది. దేవుని ఆత్మ కలిగిన వాడికి బయట పిల్లలు మన పిల్లలాగే ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు మన పిల్లకి తగిలినప్పుడు, మన పిల్లోడికి తగిలినప్పుడు రక్తం వచ్చింది అనుకో, బయట వాళ్ళకి కూడా రక్తం వస్తున్నప్పుడు అంతే బాధ కలుగుద్దిగా. రక్షణ పొందినవాడంట చూడండి, ఆ పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడతాడు. హల్లెలూయా. ఇక భేదం ఉండదు, ఇక ఏ భేదం కూడా ఉండదు. ఇక వాళ్ళలో ఎవరిని చూసినా మన వాళ్ళు ప్రార్థనా పరులు, ప్రార్థన చేసుకుంటారనే మంచి సహృదయాన్ని కలిగి ఉంటారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే పేతురుని దేవుడు విరిచేశాడు. ఎంతగా విరిచాడంటే జైల్లో పడేసిన కోపం రాదు, కాళ్ళు నరికిన కోపం రాదు, ఇక రాదు కోపం. అట్లా తిప్పేశాడు, మెల్లి తిప్పేశాడు. హల్లెలూయా. చూడండి, అనుమానించిన తోమ ముక్కలు ముక్కలుగా నరకబడ్డాడు భారతదేశంలో. ఎందుకంటారు? చచ్చిపోయాడు. ఇక ఇప్పుడు ఎవరిని ధరించుకున్నాడు? ప్రభువుని ధరించుకున్నాడు. హల్లెలూయా. బయటకు వచ్చి ఆహారం తిని వెళ్తా కూడా భయం వేసి వెనకమల దాక్కున్న గిద్యోను, గడగడ వణికే గిద్యోను అసలు మిద్యానీయులు దండు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు, లక్షల మంది దగ్గరికి. మరి ఏంటి తేడా ఏమిటంటారు? అప్పుడు అదే మనిషి, ఇప్పుడు కానీ ప్రభువుని ధరించుకున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిని ధరించుకుని ఆత్మతోనూ శక్తితోనూ నింపబడాలి. ఆ ప్రభావం మళ్ళా ఉంటే అవమానం కలిగిన మౌనంగా ఉంటాం. ఎలా ఉంటాం? మౌనంగా ఉంటాం. అనుకోనే ఉండే అరిసేవాడి పళ్ళే బయటపడతాయి, మన కోల్గేట్ పళ్ళు లోపల ఉంటాయి. అరిసేవాడి పళ్ళు బయటపడతాయి. అన్నావాడిని అనకుండా ఉంటే చాలు, పైన పెద్ద రైడ్ చేసుకుంటాడు. హల్లెలూయా. ఆ నిరీక్షణ ఉండాలి, ఒక్క కార్యం అలాంటిది జరగాలి. అసలు అన్నావాడిని అనకుండా ఉండి మనం ఏం జరగనట్టుకు వెళ్ళిపోవాలంతే. దేవునికి స్తోత్రం. ప్రభువు చేయాల్సిన పని, ప్రభువు నీ శత్రువుకి ఎన్నడూ నీ కంటికి కనిపించడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఒక మాట చదవాలి తొందరగా. 4వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. కొంతమంది అంట ఎవరిని ధరించుకుంటారో చెప్పనా? పాస్టర్ని, పేరెంట్స్ని, ఫ్రెండ్స్ని. తెలుగులో చెప్పనా? పాస్టర్ గారిని, తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని ధరించుకొని బాప్తిజం పొందుతారు. అంటే అర్థమైంది మీకు? బాప్తిజం ఎందుకు పొందామమ్మా అన్నాం అనుకో, మా అమ్మ ఎక్కడ ఉండనిచ్చిందండి, నన్ను మునిగేదాకా చంపేసింది. వీళ్ళు ఇప్పుడు ఎవరిని ధరించుకున్నారు? వీళ్ళు అమ్మని ధరించుకున్నారు. ఇంకొకరిని అడిగామనుకో, నాన్న బాప్తిజం ఎందుకు పొందామంటే మా నాన్న మందు చేసే పట్టుకున్నాడు, తాగేస్తానండి, అందుకే తీసుకున్నాను. నాన్న ఇంకొకరిని ఎందుకు బాప్తిజం పొందామన్నాం అనుకో, పాస్టర్ గారికి 16 అవ్వాలండి, 15 మందే ఉన్నారంట, ఇంకొకడు నువ్వు తీసుకోమా. రా, ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారన్న? 16 మందికి ఇచ్చారు. సంఖ్య తగ్గలేదురా. ఫస్ట్ ఏదైతే భీష్మించుకున్నాడో అదే జరిగింది. ఉపయోగం ఏమన్నా ఉందా? మళ్ళా చెప్తున్నాను, సేవకుణ్ణి, తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని మొహమాటం కోసం రక్షణ ఎవరైనా పొందుంటే మీకు శుభవార్త మళ్ళా తీసుకోవాలి. ఆ రక్షణ చెల్లదు. సంపూర్ణ మారు మనసుతో పొందిన రక్షణ చెల్లుద్ది. హల్లెలూయా. పౌలు అన్నాడు, మీరు బాప్తిసం తీసుకున్నారా అని అడిగాడు. తీసుకున్నాం, యోహాను బాప్తిసం అన్నారు. పనికిరాదన్నాడు. యోహాను బాప్తిసం ఏంటి? బాప్తిసం ఎవరి నామంలో పొందాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన యేసు క్రీస్తు నామంలో పొందాలి. హల్లెలూయా. తీసుకెళ్ళాళ్ళకి మళ్ళా బాప్తిసం ఇవ్వగానే అప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ వచ్చిందంట. మరి ఇన్నాళ్ళు ఎందుకని రాలేదు? వీళ్ళు నీళ్ళల్లో మునిగారు. అది చల్లదు. ఆత్మలో ఆనందించలేకపోవడం కారణం చెప్పనా? మారు మనసు వచ్చాక పొందేది నిజమైన బాప్తిసం. హల్లెలూయా.
కనుక అట్లాంటి వాళ్ళు సిద్ధపడి మళ్ళా మునగాల్సింది 100%. మారు మనసు లేని బాప్తిసం, ప్రెజర్తో తీసుకునే బాప్తిసం చెల్లదు. సంపూర్ణంగా మారు మనసు పొందిన వాడికి క్రీస్తును ధరించుకొని ఆయన స్వారూప్యతలో ఉంటాడు, ఆయనలాగా బ్రతుకుతాడు, దేనికి స్పందించడు. శ్రమ అయినా, కన్నీళ్ళైనా, వేదనైనా, ఆకలైనా, ఏమన్నా ఆకలికి ప్రభువుకి సంబంధం ఏంటి అంటాడు. అదే లోకల్లో కూడా ఏమంటాడు, ఎరా బాప్తిసం పొందావు నీకు తింటానికి ఫుడ్ లేదు తింటున్నావు అనుకో, నీకు కూడా చాలామంది లోకల్లో ఉన్నవాళ్ళు కూడా ఆహారం లేదుగా, దానికి కూడా ప్రభువే కారణమా అంటే చాలా అర్థం ఏంటంటే వాళ్ళు ప్రభువులోకి వచ్చేసాం, ఇక కంటికి ఒంటికి పంటికి ఇక ఎక్కడా కూడా ఫుడ్కి లోటు ఉండకూడదు. ప్రభువు తీసుకొచ్చి పోసేస్తాడు, వీళ్ళు సాంబార్ వేసుకొని కలుపుకొని స్పూన్తో తింటమే. ఇక చికెన్ ఫ్రై కూడా తెస్తాడు ఇక ఆయన బాప్తిసం పొందాక, ఇక మొత్తం నంచుకుంటూ తింటమే మన పని. హల్లెలూయా. రక్షణ పొందిన వారికి మొట్టమొదటి అనుభవం సమృద్ధి కాదు, పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా. కనుక మారు మనసు లేకుండా పొందొద్దు. 4వ అధ్యాయం మొదటి చూడండి, 7వ వచనం, 10వ వచనం, 11వ వచనం త్వరగా చదవండి. 4వ అధ్యాయం గలతీ పత్రిక 7. కాబట్టి నీవు దాసుడు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. హల్లెలూయా. ఇంకో 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమగునేమో అని మిమ్మును గురించి భయపడుచున్నాను. ఏం చెప్పాడంట, మీరు ఇంకా పండగలను చేస్తున్నారు, ఇంకేంటంట దినములను లెక్క పెడుతున్నారు, పలానా రోజు బయటికి వెళ్ళమంటున్నారు, శుక్రవారం నీచు దినం అంటున్నారు. నిజమండి, మేము ప్రతిష్ఠించుకున్నాం, మా అబ్బాయికి మంచి భవిష్యత్తు కావాలంటే శుక్రవారం మేము మాంసం తినాం. ఎవడు చెప్పాడు? ఎక్కడైనా బైబిల్లో రాసిందా? శనివారం నాడు తినమండి, ఉత్తిదే. లోకంలో ఉన్నప్పుడు శనివారం కూరగాయలు తినే అలవాటు కదా, దాన్ని ఇక్కడ కలిపారు తెచ్చి. అర్థమైంది మీకు? నేను అసలు శుక్రవారం బయటకు రాను బ్రదర్, అసలు తిన్నాం. లోకంలో ఉన్నప్పుడు కూడా ఉత్సవములను, దినములను, ఉపవాసములను ఇంకా మీరు ఆచరిస్తున్నారు. పౌలు చెప్పాడు, ఇవన్నీ ఉండి మీరు రక్షణ పొందారు అంటాకి కుదరదు. యేసు క్రీస్తు నామములో బాప్తిసం పొందిన ప్రతివాడు ప్రభువును ధరించుకోవాల్సిందే. హల్లెలూయా. కొర్నేలి దగ్గరికి పేతురు వచ్చిన కారణం అదే. అన్నీ ఉన్నాయి కొర్నేలికి, పరిశుద్ధాత్మ మాత్రమే లేదు. అన్నీ ఉన్నాయి, మనకు అన్నీ ఉంటాయి, మనకు కూడా పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆత్మ ఉన్నవాడికి ఇవేమీ లేకపోయినా సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. హల్లెలూయా. 10వ వచనం 11వ వచనం అంటాడు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఇంకోటి 19వ వచనం, క్రీస్తు స్వరూపము నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. చర్చి దగ్గరికి పిలిచేది దేనికి? చర్చి తోడవమనో, కడగమనో, కట్టెలు ఉతకమనో కాదు, బోర్డులు తోడమనో, అవన్నీ ఒక ఎత్తు. మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ ఇవాళ ఖాళీగా ఉంది, ఒక్కొక్కసారి ఏం చేసాం, కుటుంబాలందరి కొరకు ప్రార్థన చేసాం. ఎందుకని కుటుంబాలందరి కోసం ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుటుంబం కోసం ఎందుకు ప్రార్థన చేసామంటే, మీ నిమిత్తమై పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో, బూడిదలో పోసిన పన్నీరు అవుతుందేమోనని ప్రసవ వేదన. ఒకరోజు ఏదైనా ఫోన్ వచ్చిందంటే మనోళ్ళు ఏమోనని టక్కని చూస్తూ ఉంటారు, అమ్మయ్య ఇవాళ ఎవరు ఫోన్ రాలేదు. ఎందుకు చెప్పనా? ఏదైనా జరిగితే ప్రయాస వ్యర్థమైపోతుంది. ప్రతి క్షణం క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. ఎందుకు కోరుకుంటాం తెలుసా? మొట్టమొదటిగా పలానా వాళ్ళ దగ్గరికి వెళుతున్నారు, వాళ్ళ దగ్గర ప్రభు ఉంటే వీళ్ళకి ఇలా జరుగుద్దా అంటారా? అనరా? 100% అంటారు. అందుకని పౌలుకు తెలుసు ఎవరి దగ్గర వాక్యం అంటున్నారు వీళ్ళు. పౌలు దగ్గర వాక్యం అంటున్నారు. పౌలుకు ఇప్పుడు ఏం కలుగుతుందంట? ప్రసవ వేదన, బాధ. ఏదైనా జరుగుద్దేమో. అందుకే ఏదైనా కనపడినా కూడా వెంటనే ఎందుకు మెసేజ్లు పెడతాం, ఎందుకు మా అమ్మాయి ఇట్లా కాదురా అలా కాదురా అనేది దేనికంటే, ఏదైనా అనర్థము జరిగితే ఎవడికి ప్రసవ వేదన? కాపరికి ఉంటుంది. హల్లెలూయా. గొర్రెలు సరి అయిన మార్గంలో వెళ్ళి ఆరోగ్యంగా ఉండి క్షేమంగా ఉంటే కాపరికి ఏమన్నా పని ఉంటుందా? గొర్రెకి ఏదైనా దెబ్బ తగిలితే ఇప్పుడు పని అంతా ఎవరిదే?
కాపరిదే వంగాలి, దానికి కట్టు కట్టాలి, దాన్ని మళ్ళీ బ్యాండేజ్ తీసుకురావాలి, డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళాలి. కనుక ఏమి జరగలేదు అనుకో పని కూడా. అందుకే ప్రభు అంటాడు, ఆ బ్యాండేజ్లు కట్టే బదులు ప్రార్థన చేస్తే కుటుంబాలు ఆరోగ్యంగా ఉంటాయి. హల్లెలూయా. గనుక మీ నిమిత్తమై పడిన ప్రయాస నా ప్రభు ఎన్నడూ వ్యర్థం చేయడు, తప్పక అద్భుతాలు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, తల వంచండి. క్రీస్తు యొక్క స్వారూప్యత మీలోకి రావాలి. మార్పు లేనప్పుడు భక్తి ఎందుకు? మార్పు లేనప్పుడు ఆరాధన ఎందుకు? మార్పు లేనప్పుడు ఉపవాస ప్రార్థనలు ఎందుకు? మారటము కోసమే ఈ ప్రతిష్ఠిత దినాలు. ప్రార్థన చేద్దాం. కొర్నేలీకి అర్థమైంది, నేను గ్రహించలేనిది ఏదో ఉంది, అది పేతురు తెచ్చాడు. అదే ప్రభు విషయంలో రాయబడింది, శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ దేవుడు నజరేయుడైన యేసును అభిషేకించాడంట. ఇవాళ మనం కూడా ఆత్మ కొరకు కన్నీళ్లు కార్చాలి. ప్రభువా, నేను రక్షణ అయితే పొందాను, నిన్ను ధరించుకోలేదయ్యా. నాలో ఇంకా కులమత వర్ణ వర్గ భేదములు నిలిచే ఉన్నాయి, నా వాళ్ళని బయట వాళ్ళని ఇంకా నాలో ఉన్నాయి. అవన్నీ చనిపోవాలి, నేను నీలోనికి రావాలి, నీకులాగా మార్చబడాలి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం. నీ మాటలు నీ బిడ్డలు విన్నారు. నీవు పక్షపాతి కాదు, ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపువాడు అయి ఉన్నావు. గనుక మేము గ్రహించి, నా తండ్రి, ఇకనైనా అనేక మంది సేవకుల వలె కాకుండా, అనేక మంది విశ్వాసుల వలె కాకుండా మార్పు చెంది, పరిణతి చెంది నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. నా వాళ్ళు అనే భేదము లేకుండా చేయండి. అందరిని ఏక మనస్సుతో చూడగలిగిన దృష్టిని మీరు మాకు ప్రసాదించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. పేతురులాగా, పౌలులాగా, ఆయన గిద్యోనులాగా పాత స్వభావములు మాలో చచ్చిపోవునుగాక. పరిశుద్ధాత్మత అభిషేకించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. విన్న బిడ్డలందరినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. పేతురు అంటాడు, నిజమే, ఆయా భాషలు మాట్లాడిన వారిలోంచి, ఆయా జాతుల్లో నుండి గొప్ప సైన్యాన్ని ప్రభు తన కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనలో భేదం లేదు, ఆయన పక్షపాతి కాదు. యూదులకు మాత్రమే దేవుడు కాదు, ఆయన రక్షణ పొంది మారు మనసు పొందిన ప్రతి ఒక్కడికి దేవుడే. తండ్రి, ఈ మర్మము నీ బిడ్డలకు అర్థం కావటానికి సహాయం చేయండి. సంఘములోకి ఎన్నడూ కులము, మతము అనే వర్ణము అనేది ఏది రాకుండును గాక. స్వచ్ఛమైన సంఘముగా ఉండును గాక. భేదము పుట్టించు ఆత్మను బంధిస్తున్నామేస్తున్నామల తండ్రి. ఏ భేదము ఉండకూడదు. పలానా వాళ్ళని ప్రేమిస్తాడా, మమ్మల్ని ప్రేమించడా అనే మాట సంఘములో నీవు వచ్చేంత వరకు రాకూడదు నాయన. మీరు కృప చూపండి, కనికరించండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడిని యేసు కృపయు, పరిశుద్ధాత్మదేవుని నిన్ను సహవాసం, సన్నిధి సముఖం ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకు సర్వలోక భక్తులకి, సకల పరిశుద్ధులకి సదాకాలమైన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూడి ఉన్న మీ అందరిని నా ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక, కుటుంబాలతో వర్ధిల్ల చేయునుగాక. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ హృదయ వాంఛలు వారు నా ప్రభు తీర్చునుగాక. హల్లెలూయా. మంచిది. ప్రైజ్ లార్డ్.